పార్లమెంట్లో వేర్పాటు శాఖ దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై రగడ డీకే సురేష్ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో బీజేపీ డిమాండ్. విభజన కోరే వ్యక్తి ఏ పార్టీ వాడినా సహించబోమన్న మల్లికార్జున ఖర్గే తమ ఎంపీ వ్యాఖ్యలను వక్రీకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు వివరణ. లోక్సభను కుదిపేసిన వివాదం కాంగ్రెస్ డీఎంకే వాకౌట్. మోదీ సర్కారుపై దక్షిణాదిన అపోహలు ఎక్కువ కేంద్ర మంత్రి నిర్మల అంటూ ఒకరిని చూస్తున్నాం. అంటే వాస్తవంగా కూడా మోడీ సర్కారుకు పైన వాస్తవంగా కూడా దక్షిణాదికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వివక్ష చూపుతున్నాయని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించి వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఉన్న వాటిని కూడా నార్త్ సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎంపీల విషయంలో అదే వివక్ష జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నిధుల విషయంలోనూ కూడా అదే వివక్ష జరుగుతూ ఉంది. సో దీన్ని మరి సరిచేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రధానిగా మోడీ పైన బాధ్యత ఉంటుంది. కానీ ఒకవేళ అలా సరిచేయక మరి దక్షిణాదిని కనుక చిన్న చూపు చూసినట్లయితే ఇలాంటి వేర్పాటువాద సంకేతాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే ఆ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దీనిపైన కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఒకవేళ ఆలోచించకపోతే మాత్రం మీకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంది. వాస్తవంగా పార్లమెంట్లో వేర్పాటు శాఖ దక్షిణాదిని ప్రత్యేక దేశం చేయాలన్న కాంగ్రెస్ ఎంపీ వ్యాఖ్యలపై రగడ డీకే సురేష్ కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలని రాజ్యసభలో బీజేపీ డిమాండ్. విభజన కోరే వ్యక్తి ఏ పార్టీ వాడినా సహించబోమన్న మల్లికార్జున ఖర్గే తమ ఎంపీ వ్యాఖ్యలను వక్రీకరించారని కాంగ్రెస్ అధ్యక్షుడు వివరణ. లోక్సభను కుదిపేసిన వివాదం కాంగ్రెస్ డీఎంకే వాకౌట్. మోదీ సర్కారుపై దక్షిణాదిన అపోహలు ఎక్కువ కేంద్ర మంత్రి నిర్మల అంటూ ఒకరిని చూస్తున్నాం. అంటే వాస్తవంగా కూడా మోడీ సర్కారుకు పైన వాస్తవంగా కూడా దక్షిణాదికి సంబంధించినటువంటి ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వివక్ష చూపుతున్నాయని చెప్పేసి మొదటి నుంచి కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంది. సో దానికి సంబంధించి వాళ్ళు క్లియర్గా ఇక్కడ ఉన్న వాటిని కూడా నార్త్ సమానంగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ ఎంపీల విషయంలో అదే వివక్ష జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు నిధుల విషయంలోనూ కూడా అదే వివక్ష జరుగుతూ ఉంది. సో దీన్ని మరి సరిచేయాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రధానిగా మోడీ పైన బాధ్యత ఉంటుంది. కానీ ఒకవేళ అలా సరిచేయక మరి దక్షిణాదిని కనుక చిన్న చూపు చూసినట్లయితే ఇలాంటి వేర్పాటువాద సంకేతాలు బలంగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి ఈరోజు భారతీయ జనతా పార్టీ కానీ లేదంటే ఆ కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం మోడీ ప్రభుత్వం దీనిపైన కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాస్తవంగా ఒకవేళ ఆలోచించకపోతే మాత్రం మీకే ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం అయితే ఉంది. వాస్తవంగా